ముఖ్య అతిథి పెద్దలు గౌరవనీయులు మన రూరల్ శాసనసభ్యులు శ్రీ భూపతి రెడ్డి గారికి, అలాగే మన ఏఎంసీ చైర్మన్ పెద్దలు ముప్ప గంగారెడ్డి గారికి, మరియు నేటి కార్యక్రమానికి సభాధ్యక్షత వహిస్తున్నటువంటి ప్రధానోపాధ్యాయుల గారికి, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు గంగయ్య గారికి, మరియు వేదికను అలంకరించిన పెద్దలందరూ, మిత్రులు, గ్రామ ప్రజలు, విద్యార్థి మిత్రులు, నా యొక్క శుభాకాంక్షలు. సార్, మా ఎల్లారెడ్డి ఒక్క ముఖ్యం సార్, మన ఎమ్మెల్యే గారు ఉన్నారు కాబట్టి మా బాధ కొన్ని చెప్పుకున్నామా అవకాశం వచ్చింది కాబట్టి సార్, ఏం లేదు సార్, ఎల్లారెడ్డిపల్లి గ్రామంలో పార్టీలకు అతీతంగా మేము ఆరాధించేది బడి, తర్వాతనే గుడి. బడిలో ఎంతమంది స్టేజ్మెంట్ చూశారు సార్. దీంట్లో చదువుకున్న వాళ్ళు డాక్టర్లు అయినరు, సైనికులు అయినరు, పొలిటికల్గా వచ్చిర్రు, ఉపాధ్యాయులు అయినరు. కానీ బడిలో ఎంతమంది మనం రోజు దర్శనం చేసుకున్నాం, కానీ ఎవరికి దర్శనం చేస్తే భగవంతుడు అది వాళ్ళ మనకి మనకైతే కాకపోతే మేము బడిలో చదువుకున్న పిల్లలు మన ముందర దేశానికి ఉపయోగపడేటోళ్ళు అవుతుంది కాబట్టి మనం కంపల్సరీ మేము ఎక్కువ అవకాశం మేము బడికి ఇస్తాము. ఏ పార్టీలైనా మేము పక్కన ఉంచేసి ఇది ఏ ప్రోగ్రాంకి అయినా కానీ ఆల్ పార్టీస్ మాకు కూడా యువకులు చాలా ఉత్సాహంగా సపోర్ట్ చేస్తారు. ఈ బ్యాచ్ వాళ్ళు కూడా మేము ఇట్లా చెప్పినాం సార్, స్కూల్ ప్రోగ్రామ్ చేద్దామంటే మా వంతు కృషి చేస్తామని శ్రావణ్ గారు కానివ్వండి, ఇక మిగతా ఇప్పుడు మీ బ్యాచ్లు మీరు డిస్ట్రిబ్యూషన్ ప్రైజ్ వాళ్ళంతా చాలా సహకరించారు సార్. మరియు విలేజ్ కమిటీ కూడా మాకు ప్రతి దానికి వెన్నుదన్నుగా ఉంటుంది. వాళ్ళందరికీ మేము రుణపడినాం సార్. మా గ్రామస్తులందరూ సార్, ముఖ్యంగా సార్ ఇప్పుడు ఈ స్కూల్లో 10th క్లాస్ ఉన్నా సార్, ప్రైమరీ స్కూల్కు గదులు సరిపోతలేవు. ఈ మొత్తం ఈ కాంపౌండ్ వాళ్ళు 10th క్లాస్కి తీసుకొని ప్రైమరీ స్కూల్ పక్క దాంట్లో ఇలా ఎమ్మెల్యే గారు వచ్చి శాసనసభ్యులు వచ్చారు కాబట్టి దయచేసి మా రిక్వెస్ట్ ఏంటంటే ఒక 2 అదనపు గదులు మీ ఆధ్వర్యంలో మాకు స్కూల్కు శాంక్షన్ చేస్తే ప్రైమరీ స్కూల్ అక్కడ ఆ పక్క గ్రౌండ్లోకి వెళ్ళిపోతుంది. ఇక్కడ హై స్కూల్కు సరిపోతుంది సార్, స్ట్రెంత్ బాగుంది, క్లాసులు సరిపోతలేవు సార్. దయచేసి మీరు ఎక్కువ నేను అవకాశం మీకు ఎక్కువ నాకు టైం లేదు సార్. మీకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దల నాకు నమస్కారములు సార్. పిఎం శ్రీ స్కూల్కు మన హై స్కూల్కు ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మన గౌరవనీయులు రూరల్ శాసనసభ్యులైనటువంటి డాక్టర్ భూపతి రెడ్డి సార్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు, గ్రాండ్ వెల్కమ్ సార్. అలాగే వేదికను అలంకరించిన మా మిత్రుడు ముప్పగరెడ్డి అన్న గారికి, అలాగే పదాధికారులకు, నా తోటి సర్పంచులకు మరియు ఎంపీటీసీలకు, ఉప సర్పంచులకు, ముఖ్యంగా మేమున్నామంటూ ప్రతి పనిలో భాగస్వామ్యంగా ఉన్నామంటూ ముందుకొచ్చే వీడీసీ సభ్యులందరికీ కూడా, మరియు ముందర ఉన్న పిల్లల తల్లిదండ్రులకు, ప్రేమైన చిన్నారులందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మన ఎల్లారెడ్డిపల్లి పిఎం శ్రీ సెలక్షన్ అయిందంటే మనం అందరం కూడా గర్వించదగ్గ విషయం. ఎందుకంటే ఒక స్కూల్లో ఎంత ఏదైతే మన పిల్లల సంఖ్య ఎంత ఎక్కువ ఉంటే అది అంత మనకు పిఎం శ్రీకి సెలక్షన్ అయింది. దాంతో భాగంగా ఇప్పుడు మనము స్క్రీన్ పైన ఒకటి చూసినాం, మనం నిర్మల్ గ్రామ్ పురస్కార్ అవార్డు వచ్చింది మనకు. కేవలం మన వీడీసీ సభ్యులు, యువత, మహిళా సంఘాలు, అలాగే ఈ స్కూలు మన యొక్క ఎల్లారెడ్డిపల్లి వాతావరణం అన్నీ చూసి మనకు ఢిల్లీలో అవార్డు తీసుకోవడం జరిగింది. అది మనందరి ప్రతి ఒక్కరి కృషి ఉన్నది కాబట్టి ఆ అవార్డు వచ్చింది. ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. అలాగే మన గౌరవనీయులు మన శాసనసభ్యులు భూపారెడ్డి గారికి ఒక 2-3 విషయాలు మనం రిక్వెస్ట్ చేసుకోవాలని ఉన్నది. ఇప్పుడు సీనన్న చెప్పినట్టు సార్, మాకు ఒకటి భారతమాత నుంచి మన స్కూల్ దగ్గర దాకా డబుల్ రోడ్ కావాలి సార్. నేను మొన్న నల్లవెల్లి మన తిరుమల దగ్గరికి పోతా ఉంటే అక్కడ రోడ్డు భూపారెడ్డి సార్ ఇచ్చిందని మొన్న మా ఫ్రెండ్ చెప్పిండు.
అది మొన్న సార్ వచ్చిన తర్వాత వచ్చిందంట. అంత మంచి రోడ్ ఇచ్చిందంటే నేను హ్యాపీగా ఫీల్ అయినా. అలాంటి రోడ్డు మాకు డబుల్ రోడ్డు ఆ దేవాలయానికి ఎట్లా ఇచ్చిరో మన స్కూల్ వరకు మన బడి వరకు కూడా భారత మాత నుంచి డబుల్ రోడ్డు కావాలి. అట్లనే వీలైతే సెంట్రల్ లైటింగ్ కూడా ఇస్తారని ఈ సభాముఖంగా మేము ముందుస్తున్నాం సార్. ఇంకోటి మా దగ్గర ఎల్లారెడ్డిపల్లిలో అన్నీ ఉన్నాయి కానీ మాకు కొనుగోలుకి సొసైటీ పిఎస్ఎస్ లేదు సార్. మాకు దర్పల్లి పోవాల్సి వస్తుంది. ప్రతిసారి ఎందరో ఎమ్మెల్యేలకు మొరబెట్టుకున్నా కాలేదు. మీ వల్ల అవుతాయని ఒక నమ్మకంతో మేము ముందు చూస్తున్నాం సార్. సొసైటీ కంపల్సరీ మాకు ఫైబర్కేషన్లో మాకు సొసైటీ దర్పల్లి నుంచి విడగొట్టి మాకు ఆమ్లెట్ విలేజ్, అన్సాన్పల్లి, లోలం, వెంగల్పాడ్, గౌరారం ఇట్లా చాలా విలేజ్లు ఉన్నాయి. దాంతో అవన్నీ కలుపుకొని మాకు సొసైటీ ఇవ్వాలని ఎమ్మెల్యే గారికి హృదయపూర్వకంగా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం సార్. అలాగే ఇంకోటి ముఖ్యంగా మనకు ఇంత పెద్ద స్కూల్ ఆమ్లెట్ విలేజ్ చుట్టుపక్కల గ్రామాలన్నిటి కలిపి ఆమ్లెట్ విలేజ్గా మనకు పిఎంశ్రీ సెలక్షన్ అయిన సందర్భంగా అవకాశం ఉంటే మాత్రం జూనియర్ కాలేజీ కూడా అవకాశం ఉంటే మాత్రం మాకు మా స్కూల్లో ప్రతిపాదన పెట్టాలని మేము ముందుంటున్నాం సార్. ఇంకా విలేజ్లో కొన్ని సమస్యలు ఉన్నాయి కూడా, అవన్నీ కూడా మేము ముందుంటున్నాము. అవన్నీ కూడా మీరు చేయాలని మా అందరి గ్రామస్తుల తరఫున మేము కోరుకుంటూ ఈ చిన్న అవకాశం ఇచ్చిన అందరికీ కూడా టైం ఎక్కువ లేనందున ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. జై హింద్, జై తెలంగాణ. వేదిక పైన ఉన్నటువంటి విద్యాశాఖ పెద్దలకు, హెచ్ఎం బృందానికి మరియు మన ఎల్లారెడ్డిపల్లి గ్రామ అన్నయ్యలకు, తమ్ముళ్లకు, అక్కయ్యలకు, చెల్లెలకు, విద్యార్థులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక శుభాభివందనలు తెలియజేస్తున్నాను. ముఖ్య విషయం ఏంటంటే సార్, మాకు పైలట్ ప్రాజెక్ట్ కింద సార్ మీరు మా ఇందల్వాయి మండలంలో ఆదర్శంగా తీసుకొని హైవేని ఆనుకొని మాకు ఒక 5-6 ఎకరాల భూమి ఉంది సార్. అక్కడ మాకు కాలేజీ ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా నమస్కారం చెప్తున్నాను సార్. ఇందల్వాయి మండలనే ఎల్లారెడ్డిపల్లె గ్రామాన్ని విద్యా సంస్థలో ముందుకు తీసుకుపోతారని నేను మనస్ఫూర్తిగా మా పిల్లల తరపున కానీ మా మండల తరపున కానీ కోరుకుంటున్నాను సార్. ఇది మాత్రం మీరు మాకు ఎమర్జెన్సీ చేయాలని కూడా కోరుకుంటున్నాను సార్. ఇందులో ఈ మండలంలోనే మా ఎల్లారెడ్డిపల్లిని ఆదర్శంగా తీసుకొని మాకు కాలేజీ ఇవ్వగలరు సార్. ఎందుకంటే మహిళా పిల్లలకు పోవడానికి రావడానికి ఇబ్బంది అవుతుంది. దొనకలు కానీ, గౌరారం కానీ, చిన్నపల్లి కానీ ఈ ఏరియాలో మాది హైవే రోడ్కి ఆనుకొని ఉంది సార్. ఖచ్చితంగా మీరు కాలేజీ ఇవ్వగలుగుతారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను సార్. థ్యాంక్ యూ. వచ్చినటువంటి ముఖ్య అతిథి రూరల్ శాసనసభ్యులు డాక్టర్ భూపతి రెడ్డి గారికి, నిజామాబాద్ డిఓ అశోక్ గారికి, ఎంఈఓ గారికి, ముప్ప గంగారెడ్డి అన్న గారికి, వేదిక ఉన్న పెద్దలకు, విడిసి సభ్యులకు, ఉపాధ్యాయులకు, విద్యార్థులకు అందరికీ నమస్కారం. మరియు ప్రత్యేకంగా ఇంత పెద్ద ప్రోగ్రామానికి సహకరించిన ఎస్ఎస్సి బ్యాచ్ అందరికీ మరి ఒక్కసారి ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఇంకోటి ఏంటంటే, శేఖర్ గారు చెప్పిండు సొసైటీ గురించి. సొసైటీ కావాలన్నారు. ఆల్రెడీ సార్ గెలిచిన తర్వాత బీడీసీని సొసైటీ డైరెక్టర్ని తీసుకొని పోయి మాట్లాడడం జరిగింది. సార్ చెప్పారు తీర్మానాలు సొసైటీ నుంచి మరియు గ్రామ పంచాయతీ నుంచి తీసుకురమ్మన్నారు. డైరెక్టర్ గారు ఇదివరకు కూడా సొసైటీ నుంచి తీర్మానం చేయలేదు. తీర్మానం తీసుకొస్తే సొసైటీ చేయతందుకు సార్ ముందున్నారు. ఖచ్చితంగా దాన్ని సొసైటీ చేయతందుకు ముందుంటారు. ఇంకోటి ఏంటంటే సార్, గడుకోల శ్రీనివాస్ గారు చెప్పారు ఒక రూమ్లో అడిషనల్ రూమ్లో ఒక 2 కావాలి సార్, 5 అడిషనల్ కావాలి సార్. ఎందుకంటే ఇక్కడ ఉన్న హై స్కూల్ అటు మొత్తం ఉన్నదంతా ప్రైమరీ స్కూల్, ఇది మొత్తం హై స్కూల్ కాబట్టి ఇప్పుడు పిఎంశ్రీలో ఉన్నటువంటి మన స్కూల్ సెలెక్షన్ అయింది కాబట్టి సైన్స్ ల్యాబ్ గురించి పెద్ద మెటీరియల్స్ వచ్చింది, పెట్టుకున్నందుకు జాగలేదు. ప్రైమరీ ఉన్నదంతా అక్కడ పాతది, మేము చదువుకున్నటువంటి స్కూల్ పాతది అయిపోయింది. దాన్ని డిస్మెంటల్ చేసినాం సార్. ఓపెన్ ప్లేస్ ఉన్నది, దాంట్లో 5 రూమ్స్ కడతాం సార్. కంపల్సరీ మీరు 5 రూమ్స్ కావాలి సార్. 2 రూములు ఎంట్రీ చేసుకున్నట్టున్నారు, మాకు 5 రూమ్స్ కావాలి సార్ కంపల్సరీ. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ మరి ఒకసారి కృతజ్ఞత తెలియజేసుకుంటూ జై తెలంగాణ, జై హింద్. ఆహ్వానాన్ని మన్నించి మా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి భూపతి రెడ్డి అన్న గారికి, అలాగే డిఓ గారికి, ఎంఈఓ గారికి, ముప్ప గంగారెడ్డి అన్న గారికి, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, గ్రామ యువకులకు, అలాగే ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి
ప్రతి పాత ఇంతకుముందు మన దగ్గర పూర్వ విద్యార్థులైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ఆ యొక్క ధన్యవాదాలు అన్న. ఇప్పటి వరకు మా వాళ్ళందరూ చెప్పినట్టు మీకు ఎల్లారెడ్డిపల్లి పాతదన్నా, మేము కూడా పాత మిత్రులము. మీరు మేము అడగకుండా కూడా పని చేస్తారని మేము అనుకుంటున్నామన్నా. అన్నా మీరు ఇక్కడ ఎల్లారెడ్డిపల్లి గురించి మీకు మొత్తం తెలుసన్నా. ఇక్కడ మేము ముఖ్యంగా స్కూల్ విషయం అన్నా, దేనికైనా కానీ ఏదనుకున్నా కానీ స్కూల్ విషయంలో మాత్రం మేమందరం కలిసి కట్టుకుంటామన్నా. మేమందరం కూడా మీకు ఒకటే రిక్వెస్ట్ ఉన్నా, స్కూల్ గురించి ప్రతి విషయం మీరు మా కార్యకర్తలు ఎవరు వచ్చినా కానీ మేమందరం వచ్చినట్టు అన్నా. మీరు దయచేసి ఈ స్కూల్ విషయం మాత్రం కంపల్సరీగా శ్రద్ధ తీసుకొని 5 రూములు కంపల్సరీ అవసరం అన్న. మాకు 5 రూములు ఇస్తే ప్రైమరీ స్కూల్ అక్కడ షిఫ్ట్ చేయాలని మేము అనుకుంటున్నామన్నా. ఇంకా ఇది మొత్తం హై స్కూల్కి అవుతుంది. దాని గురించి మీరు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని మీరు ఈ 5 రూములు మంజూరు చేయండి అన్న. అలాగే అన్న ఇంకొక విషయం అన్న, అక్కడ ఒక ప్రహారీ కూడా ఉందన్న. అదే స్కూల్లో ప్రహారీ కొరకు కూడా ఏమైనా అవకాశాలు ఉంటే మా మార్కెట్ కమిటీ ద్వారా అన్నగారి ద్వారా మీరు అన్న ఎలాగన్నా కానీ దాన్ని చేయడానికి మీరు సహకరించారన్నా. ఇక్కడికి మా అందరి ఆహ్వానాన్ని మన్నించి వచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలన్నా. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. జై హింద్, జై తెలంగాణ. థ్యాంక్ యూ. వన్ అండ్ ఆల్. పిఎంసి కార్యక్రమానికి, స్కూల్ డే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసిన మన రూరల్ ఎమ్మెల్యే గారికి, అలాగే ఈ వేదిక సదా అధ్యక్షులు హెచ్ఎం గారు చంద్రశేఖర్ సార్ గారికి, వేదిక మీద ఉన్న పెద్దలు ముప్ప గంగారెడ్డి గారికి, అలాగే విద్యా అధికారులు, ఎక్స్ సర్పంచులు, ఎంపీటీసీలు, వీడీసీ, ఉపాధ్యాయులు మరియు మా గ్రామ అభివృద్ధి కమిటీ, అలాగే మా అన్ని యూత్ సంఘాలు, 10th క్లాస్ బ్యాచ్ ఇప్పటిదాకా పిలిచిన 10th క్లాస్ బ్యాచ్ ఈ కార్యక్రమానికి ఎంతో మేమందరం ఉన్నామని, ఈ కార్యక్రమానికి మేము తోడ్పడతామని ఈ కార్యక్రమం సహకరించిన వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటూ, ఇప్పటిదాకా మా పెద్దలు గడుకోల శ్రీనివాస్ గారు కానీ, మోహన్ గారు కానీ, శేఖర్ కానీ, మా బాబురావు గారు కానీ, ఏదైతే మా విలేజ్ ఉందో స్కూల్కి వచ్చే వరకు పార్టీలకు అతీతంగా మేమందరం ముందుండి చేస్తాం సార్. మీరు కూడా మా పెద్దలు చెప్పిన విషయాలన్నీ దృష్టిలో పెట్టుకొని కొన్ని మీరు ఎంత వీలైతే అంత సహకరించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరియు వేదిక అలంకరించినటువంటి ఇతర పెద్దలందరికీ, మరి పేరెంట్స్కు, విద్యార్థులందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి ఇటువంటి మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి ఇక్కడి ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయ బృందానికి మా విద్యాశాఖ పక్షాన అందరికీ అభినందనలు తెలియజేస్తూ, మరి మీరందరూ సాంస్కృతిక కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తున్నందుకు మీ అందరికీ అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. ఎమ్మెల్యే గారు, గౌరవ ఎమ్మెల్యే గారు స్టేజ్పై ఉన్నారు కాబట్టి విద్యా విషయమై 2 మాటలు సార్కు విన్నవించుకోవడం జరుగుతుంది. సార్, మా ఎంఆర్సి భవనం ఉర్దూ మీడియం పాఠశాలలో ఒక రూమ్లో కొనసాగుతుంది సార్. అరకొర వసతులతో అక్కడ మేము కార్యక్రమాలు చేస్తున్నాం సార్. ఎంఆర్సి భవనం బేస్మెంట్ వరకే ఉన్నట్టు తెలిసింది అయినట్టు, దాన్ని పూర్తి చేయిస్తే మా నెలవారీ ఉపాధ్యాయుల మీటింగ్స్ కానీ సమావేశాలు నిర్వహించుకోవడానికి అవకాశం ఉంటుంది సార్. కొంచెం మీరు దయవుంచి మాకు ఎంఆర్సి భవనాన్ని పూర్తి చేయిస్తారని కోరుకుంటున్నాను సార్. అదేవిధంగా ఈ మన ఇందల్వాయి మండలంలో ఉపాధ్యాయుల కొరత అంత ఏం లేదు సార్. చాలా చక్కగా జరుగుతుంది. ఉపాధ్యాయులు నిష్ణాతులైన ఉపాధ్యాయులు ఉన్నారు. 8 హై స్కూల్స్ ఉన్నాయి సార్. 34 ప్రైమరీ స్కూల్స్ ఉన్నాయి. చక్కనైనటువంటి ఉపాధ్యాయులు, చక్కనైన బోధన జరుగుతున్నారు సార్. గౌరవ డిఓ గారి ఎప్పటికప్పుడు ఇచ్చే ఆదేశాలు పాటిస్తూ మనము విద్యాపరంగా మండలాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం సార్. అదేవిధంగా సార్, ఇక్కడ గ్రామస్తులు కోరుకునే విధంగా
నాకు కూడా పొద్దు నుంచి అనిపించింది సార్ ఇటువంటి కోరిక సార్ని కోరాలని. ఎటువంటి అవకాశం ఉన్నా సార్ మా ఇందల్వాయి మండలానికి 2 జూనియర్ కాలేజీలు అలవాటు చేయించే ప్రయత్నం చేయండి సార్. ఒకటి ఆ వైపు గన్నారం ఇందల్వాయి మండలం అటు ఆ వైపు ఒకటి సార్, ఈ వైపుకు ఇటు సిర్నాపల్లి సార్, నల్లవెల్లి, ఇటు ఎల్లారెడ్డిపల్లి, అన్సార్పల్లి, ఈ వైపుకు అవకాశం ఉంటే ఈ ఎల్లారెడ్డిపల్లిలో ఒక జూనియర్ కాలేజ్ ఏర్పాటు చేస్తే వీళ్ళు ఇక్కడ గ్రామస్తులు ఎంత ఐక్యత ఉన్నారు సార్ అంటే టెంపరీగా 4 రూములు ఇవ్వడానికి కూడా రెడీ ఉంటారు సార్. ఎంత సార్ ఉన్నారా? పర్మనెంట్ బిల్డింగ్ అయ్యే వరకు ఒక 4 రూములు కామర్స్ ఆర్ట్స్ సబ్జెక్ట్స్తో అయినా సరే ఏదైనా అవకాశం ఉంటే అటు గన్నారం ఇందల్వాయి వైపుకు ఒక జూనియర్ కాలేజు, ఈ వైపుకు ఒక జూనియర్ కాలేజు అలాట్ చేయిస్తారని కోరుకుంటూ ముగిస్తున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. సభకు నమస్కారం. గౌరవనీయులైన నిజామాబాద్ రూరల్ శాసనసభ్యులు ఆర్ భూపతి రెడ్డి గారు, సభాధ్యక్షులు చంద్రశేఖర్ సార్ గారు, మండల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ శ్రీధర్ సార్ గారు, వేదిక పైన ఉన్నటువంటి పెద్దలు, గ్రామస్తులు, ఉపాధ్యాయ బృందము, విద్యార్థులు అందరికీ కూడా శుభ సాయంత్రం. ఈరోజు ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా స్కూల్ యాన్యువల్ డేను బీడీసీ సభ్యులు, పూర్వ విద్యార్థులు, గ్రామ విద్యా కమిటీ, పాఠశాల ఉపాధ్యాయ బృందము కలిసి అందరి యొక్క సహకారంతో చాలా అద్భుతంగా నిర్వహిస్తున్నందుకు అభినందనలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ప్రభుత్వము పాఠశాలలకు, జిల్లాలో ఉన్నటువంటి అన్ని పాఠశాలలకు కూడా అవసరమైనటువంటి మౌలిక వసతులను అమ్మ ఆదర్శ పాఠశాలల ద్వారా దాదాపుగా జిల్లాలో 758 పాఠశాలల లోపల అమ్మ ఆదర్శ పాఠశాలల లోపల మౌలిక వసతులను కల్పించడం జరిగింది. పిల్లలందరికీ కూడా యూనిఫామ్స్ సప్లై చేశారు, టెక్స్ట్ బుక్స్, తర్వాత వర్క్ బుక్స్, హ్యాండ్ బుక్స్, టీచర్స్కు హ్యాండ్ బుక్స్, తర్వాత పిల్లలకు నోట్ బుక్స్, పిల్లలకు అవసరమైనటువంటి అన్ని మౌలిక వసతులను కల్పించడం అనేటటువంటి జరిగింది. తర్వాత టీచర్స్ రిక్రూట్మెంట్ టెస్ట్ టీఆర్టీ ద్వారా నూతనంగా ఉపాధ్యాయులను ఎంపిక చేసుకొని రిక్రూట్మెంట్ చేసుకోవడం జరిగింది. తర్వాత టీచర్స్లను కూడా ప్రమోషన్స్ ఇచ్చి అన్ని పాఠశాలలు, అన్ని హై స్కూళ్ళల్లో కూడా స్కూల్ అసిస్టెంట్స్గా ప్రమోషన్ ఇచ్చి ఎక్కడ కూడా వేకెన్సీ లేకుండా సక్సెస్ఫుల్గా రిక్రూట్మెంట్ చేసుకోవడం అనేటటువంటి జరిగింది. ఎక్కడ కూడా ఉపాధ్యాయుల కొరత అనేటటువంటిది లేకుండా అన్ని హై స్కూల్స్, అన్ని ప్రైమరీ స్కూల్స్ మ్యాక్సిమం ఫుల్ చేస్తున్నాయి. ఒకవైపు మౌలిక వసతులను కల్పించడము, ప్రతి హై స్కూల్లో ఏ హై స్కూల్ చూసినా కానీ దాదాపుగా 3 ఐఎఫ్పి ప్యానల్స్ ఇవ్వడం జరిగింది. ఒక్కొక్క ఐఎఫ్పి ప్యానల్ 3.5 లక్షలు. ప్రతి హై స్కూల్ కూడా దాదాపుగా 10 లక్షల వర్త్ 10.5 lakhs వర్త్ ఉండేటటువంటి ఐఎఫ్పి ప్యానల్స్ ఏ ప్రైవేట్ పాఠశాలలో పోయినా కానీ దొరకాయి. అంత అద్భుతమైనటువంటి వసతులను పాఠశాలలకు కల్పించడం అనేటటువంటి జరిగింది. పాఠశాలలో అన్ని పోస్టులను ఫిలప్ చేసి మంచి రిసోర్సెస్ను డెవలప్ చేయడం జరిగింది. మంచి క్వాలిఫైడ్ ట్రైన్డ్ టీచర్స్ అనేటటువంటి వాళ్ళు అందుబాటులో ఉన్నారు. ఇక్కడ ప్రభుత్వ పాఠశాలల లోపల మీ పిల్లల యొక్క మానసిక సామర్థ్యాలకు అనుగుణంగా ఉపాధ్యాయులు అందరూ ట్రైన్డ్ టీచర్స్, హైలీ క్వాలిఫైడ్ టీచర్స్ ఉంటారు. కాబట్టి మంచి బోధనను అందిస్తూ ఉన్నారు. కాబట్టి తల్లిదండ్రులందరికీ ఒకటే విజ్ఞప్తి, మీరందరూ కూడా ప్రైవేటు పాఠశాలలకు పంపించాల్సినటువంటి అవసరం లేదు. ప్రభుత్వ పాఠశాల లోపల మీ పిల్లలను జాయిన్ చేయండి. ఖచ్చితంగా ఈ సంవత్సరం దాదాపుగా 280 స్ట్రెంత్ ఉన్నది. నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ లోపల మ్యాక్సిమం స్ట్రెంత్ని ఇంక్రీజ్ చేస్తారని ఆశిస్తూ ఉన్నాను. అంతేకాకుండా ఎవరికైనా పాఠశాల సరౌండింగ్ విలేజెస్లో పాఠశాలలు 5 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం నుంచి వచ్చేటటువంటి విద్యార్థులు ఉన్నట్లయితే వాళ్ళ అకౌంట్ లోపల ఈ సంవత్సరము దాదాపుగా 12 లక్షల రూపాయలు వాళ్ళ యొక్క పేరెంట్స్ యొక్క అకౌంట్స్ లోపల వేయడం జరిగింది. ఒక్కొక్క పేరెంట్ అకౌంట్ లోపల 6,000 రూపీస్, మంత్లీ 600 చొప్పున 6,000 రూపీస్ ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ ఇస్తున్నాము. 5 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం లోపల హై స్కూల్ ఉన్నట్లయితే, 3 కిలోమీటర్లను దాటి అప్పర్ ప్రైమరీ స్కూల్ ఉన్నట్లయితే, 1 కిలోమీటర్ దాటి ప్రైమరీ స్కూల్కు పంపిస్తున్నట్లయితే వాళ్ళ అకౌంట్ లోపల మొదటిసారి ఈ సంవత్సరం దాదాపుగా 12 లక్షల రూపాయలను మనము తల్లిదండ్రుల అకౌంట్ లోపల వేయడం జరిగింది. అంతేకాకుండా దివ్యాంగులైనటువంటి పిల్లలు ఉన్నట్లయితే వాళ్ళ అకౌంట్లలో, తల్లిదండ్రుల అకౌంట్లో వాళ్ళకి సంబంధించినటువంటి ఎస్కార్ట్ అలవెన్స్ కానీ, రీడర్ అలవెన్స్ కానీ,
ఎంటైటిల్మెంట్ పాయింట్స్ అని దాదాపుగా వాళ్ళ అకౌంట్ లోపల తల్లిదండ్రుల అకౌంట్స్ లోపల 24 లక్షల రూపాయలు జమ చేయడం జరిగింది. అన్ని రకాలుగా మంచి MDM మధ్యాహ్న భోజనాన్ని అందిస్తూ ఉన్నాము. ఈ విధంగా అన్ని రకాలుగా ప్రభుత్వము విద్యపైన దృష్టి పెట్టి చక్కగా విద్యాశాఖను కూడా మన గౌరవ ముఖ్యమంత్రి గారు నిర్వహిస్తూ రెగ్యులర్గా రివ్యూ చేస్తూ సెక్రటరీ గారు తర్వాత డైరెక్టర్ గారు రెగ్యులర్గా రివ్యూ చేస్తూ మన ప్రభుత్వ పాఠశాలలను జిల్లాలో అయినట్లయితే కలెక్టర్ గారు మరియు గౌరవ ఎమ్మెల్యేలు అందరూ కూడా టైం టు టైం రివ్యూ చేస్తూ ప్రభుత్వ పాఠశాలలలో మంచి క్వాలిటీతో కూడినటువంటి విద్యను అందించడానికి కోసం ప్రయత్నాలు అనేటటువంటివి జరుగుతున్నాయి. కాబట్టి తల్లిదండ్రులందరూ కూడా ప్రభుత్వ పాఠశాలల లోపల విద్యార్థులను జాయిన్ చేయాల్సిందిగా మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. ఈరోజు మన ఎల్లారెడ్డిపల్లి ZPHS హై స్కూల్లో మరి స్కూల్ డే జరుపుకోవడం జరుగుతూ ఉంది. ఈ స్కూల్ డేకు నాతో పాటు మన జిల్లా ఎడ్యుకేషన్ ఆఫీసర్ DO గారు, మరి మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్ గారు, అదేవిధంగా మన మార్కెట్ కమిటీ చైర్మన్ ఉప గంగారెడ్డి గారు, అదేవిధంగా మీ ప్రిన్సిపల్ గారు చంద్రశేఖర్ గారు, మరి మాజీ ప్రజాప్రతినిధులు, అదేవిధంగా స్కూల్ కమిటీ చైర్మన్ మెంబర్సు, విలేజ్ కమిటీ మెంబర్సు, పూర్వ విద్యార్థులు, మరి విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు, అదేవిధంగా మరి స్కూల్ యొక్క స్టాఫు, ఇక్కడ ఉన్నటువంటి చిన్నారులందరికీ కూడా పేరు పేరున నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. ఇక్కడ ముందడ ఉన్న వాళ్ళు పిల్లలు కాదు పిడుగులు, అందుకే బాగా అల్లరి చేస్తూ ఉన్నారు. ప్లీజ్ ఒక 10 minutes కీప్ క్వైట్. ఈ సందర్భంగా గత 12 సంవత్సరాల నుండి స్కూల్ డే జరగలేదు. మరి ఈరోజు ఎంతో కష్టపడి పూర్వ విద్యార్థుల సహకారంతో, మరి గ్రామ కమిటీ సహకారంతో, విద్యా కమిటీ సహకారంతో ఇవాళ స్కూల్ డే నిర్వహించుకుంటున్నామని చెప్పడం చాలా ఆనందంగా ఉంది. మరి ఈ స్కూల్లో ఈరోజు మనకు 257 మంది పిల్లలు ఉన్నారు. దాంట్లో బాయ్స్ 141, గర్ల్స్ 116, టీచర్లు ఏమో 16 మంది ఉన్నారు. మరి SSCలో గత 4 సంవత్సరాల నుండి 100% రిజల్ట్ వస్తుందని చెప్పి మీ హెడ్ మాస్టర్ గారు చెప్తా ఉన్నారు. దానికి చాలా సంతోషం. ఇవాళ మనకు ప్రజాపాలన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు అయిన తర్వాత ఎడ్యుకేషన్ సిస్టమ్ను మొత్తం కూడా విద్యా విధానాన్ని తెలంగాణలో సమూల మార్పు చేయాలని, మరి ఎడ్యుకేషన్ మీద పెట్టినటువంటి ఖర్చు అది మరి ఎక్స్పెండిచర్ కాదు, ఇన్వెస్ట్మెంట్ అని చెప్పి అది మొదలై ఒకరు ఫస్ట్ డేనే చెప్పడం జరిగింది. చెప్పడమే కాదు, గతంలో 10 సంవత్సరాలు పెద్దగా టీచర్ల రిక్రూట్మెంట్ జరగలే. ఇవాళ ప్రతి స్కూల్లో మరి టీచర్ కొరత ఉండేది. ఏ స్కూల్లో చూసినా PET టీచర్ ఉండేవాడు కాదు. 4-5 స్కూళ్ళకు లేకుంటే ఒక మండలానికి అంటే 3 మండలాలు 4 మండలాలకు MEO గారు ఉండేవాళ్ళు. ఇదంతా కూడా చూసి మరి రీవామ్ చేసి ఇవాళ మనకు ప్రతి స్కూల్లో సరిపోయేంత టీచర్లను మనం దగ్గర 11,000 మంది టీచర్లను మనం రిక్రూట్ చేసుకున్నాం. మళ్ళీ తర్వాత 10 సంవత్సరాల నుండి జరిగినటువంటి టీచర్లందరూ కూడా వాళ్ళను ప్రమోషన్స్ ఇచ్చుకున్నాము, వాళ్ళను ట్రాన్స్ఫర్ చేసినాం. ఇవాళ చెప్తా ఉన్నారు MEO గారు, DO గారు, మన జిల్లాలో ఎక్కడ టీచర్లకు కొరత లేదు, ఏ సబ్జెక్ట్లో కూడా కొరత లేదని మాట్లాడుతూ ఉన్నారు. చాలా సంతోషం. అయితే ఇవాళ మనము తెలంగాణలో మనం నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీని మనము ఇంప్లిమెంట్ చేయబోతా ఉన్నాం. దీనిలో ఏంటంటే మరి ఇది మన అంగన్వాడీ స్కూల్స్తో పాటు ప్రైమరీ స్కూల్స్ కూడా మర్జ్ చేసి మరి 4వ సంవత్సరం వరకు అంటే 4వ క్లాస్ వరకు కూడా ఒక యూనిట్, మరి 5వ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు ఒక యూనిట్గా చేసి టోటల్గా రెసిడెన్షియల్ సిస్టమ్ తీసుకురావాలని చెప్పి ప్రభుత్వం యొక్క ఆలోచన. గతంలో రెసిడెన్షియల్ స్కూల్స్ కొన్ని ఓపెన్ చేసిరు, కానీ మరి అవన్నీ కూడా కిరాయి అంటే
ఇప్పుడు కిరాయి తీసుకొని మరి రేకుల కిందనో ఇంకెక్కనో మరి మామూలు బిల్డింగ్లలో ఉండి అకామిడేషన్ సరిగా లేక డార్మెంటరీ సరిగా లేక విద్యార్థులు చాలా అవస్థ పడుతున్నటువంటి సందర్భంలో మరి వాళ్ళ మనము ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో అంతర్జాతీయ స్థాయిలో మరి నియోజకవర్గానికి ఒకటి ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూల్ పేరు మీద మనం ఒక స్కూల్ 200 కోట్లతో స్కూల్ స్థాపించుకుంటున్నాం. మనకు కూడా మన నియోజకవర్గానికి ఒకటి మరి ఇంటిగ్రేటెడ్ స్కూల్ మనకు శాంక్షన్ అయింది. ఇక్కడ మన పక్కకే దగ్గర 3000 మంది పిల్లలకు అన్ని వర్గాల వారికి కులాలకు మతాల వారిగా లేదు. ఇంతకుముందు గత పాలకులు ఏం చేసిరంటే కులాల వారిగా స్కూళ్ళు పెట్టిరు. ఎస్సీ స్కూల్స్ సపరేటు, ఎస్సీ స్కూల్స్ సపరేటు, ఎస్టీ స్కూల్ సపరేటు, బీసీ స్కూల్స్ సపరేటు, మరి మైనార్టీ స్కూల్స్ సపరేట్ అని ఇట్లా పెట్టిరు. అట్లా కాకుండా ఇంటిగ్రేటెడ్ స్కూల్లో అక్కడనే హాస్టల్ ఉంటుంది, అక్కడనే స్కూల్ ఉంటుంది. అన్ని కులాల వారు అన్ని మతాల వారు ఒకటే దగ్గర 5వ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు చదువుకోవడానికి ఇంగ్లీష్ మీడియంలో చదువుకోవడానికి మరి సెంట్రల్ సిలబస్లో మొత్తం కూడా స్కూల్ ఎస్టాబ్లిష్ చేయబోతా ఉన్నాం. ఇవాళ ఉన్న స్కూళ్ళను కూడా చాలా స్కూళ్ళు మూత పడుతున్నటువంటి సందర్భంలో మరి స్కూళ్ళను కూడా మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో ఎలక్ట్రిసిటీ కానీ మరి బాత్రూమ్స్ కానీ అదేవిధంగా స్కూల్లో ఉన్నటువంటి వాటర్ ఫెసిలిటీ కానీ మరి డైనింగ్ కానీ మరి అదేవిధంగా కిచెన్ షెడ్స్ కానీ మరి స్కూల్లో ఉన్నటువంటి ఫర్నిచర్స్ కానీ ఇవన్నీ కూడా ఇంప్రూవ్ చేయడానికి మరి అమ్మ ఆదర్శ పాఠశాలల కింద 1200 కోట్లు కూడా ప్రభుత్వం వెచ్చించింది. మీ స్కూలు ఇది ఏంటంటే ఇది మరి మన ఊరు మన బడి కింద అప్పుడు సెలెక్ట్ అయింది కాబట్టి పిఎంసీలో కూడా సెలెక్ట్ అయింది కాబట్టి దీంట్లో అమ్మ ఆదర్శ పాఠశాలలో దీంట్లో ఫండ్స్ రాలేదు. కానీ అయినా కానీ తప్పకుండా ఇవాళ స్కూల్లో 5 గదులు కావాలని అంటా ఉన్నారు. ఇక్కడ ప్లేస్ ఉందని చెప్తా ఉన్నారు. ముందట నిన్ననే అక్కడ ఒక అంగన్వాడీ స్కూల్ కూడా మనం 12 లక్షలతో భవనాన్ని కూడా శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. తప్పకుండా మీ స్కూల్కి కావాల్సినవన్నీ కూడా ఇక్కడ ఇంకా చాలామంది ఇప్పుడు హెడ్ మాస్టర్ గారు చెప్తా ఉన్నారు. బాత్రూమ్ సరిగా లేవని అంటా ఉన్నారు. ఇంకా వాటర్ సోర్స్ కొన్ని కావాలంటా ఉన్నారు. ఇంకా మరి ఈ డైనింగ్ సరిగా లేదు, మనకు వంటశాల కూడా లేదు, ఏది కిచెన్. సో ఇవన్నీ పిల్లలు బాగా మంచి ఆహారం తినాలి, వాళ్ళు ఆరోగ్యవంతంగా ఉండాలి. అందరూ కూడా మన పిల్లలే, మరి పేదరికంలో ఉన్నటువంటి పిల్లలే ఇవాళ మరి ఇక్కడ చదువుకుంటున్నారు అని చెప్పి వాళ్ళకు కూడా ఇవాళ మొత్తం కూడా అక్కడ కూడా సన్నబియ్యం ఇస్తూ మీకు మధ్యాహ్న భోజనానికి కావాల్సినటువంటి మెస్ ఛార్జ్ కూడా పెంచడం జరిగింది, 40% పెంచడం జరిగింది. ఈ విధంగా మరి ఈ పాఠశాలలు ఇక్కడనే కాదు మరి తెలంగాణ వ్యాప్తంగా అన్ని పాఠశాలను అభివృద్ధి చేయడానికి మరి వాళ్ళ యూనివర్సిటీ లెవెల్లో కూడా మనకు ఈ వైస్ ఛాన్సలర్ కూడా లేకుండే 3-4 సంవత్సరాల నుండి అక్కడ వైస్ ఛాన్సలర్ని మనం సెర్చ్ కమిటీ ద్వారా ఎన్నుకొని మరి వాళ్ళ ద్వారా ఇవాళ మొత్తం యూనివర్సిటీ కూడా స్టాఫ్ రిక్రూట్మెంట్ చేసుకుని విద్యా వ్యవస్థనే మొత్తం కూడా మనం రీవ్యాంప్ చేసుకున్నటువంటి సందర్భం. మీకు అందరూ కూడా తెలుసు, ముఖ్యంగా ఇక్కడ పిల్లల తల్లిదండ్రులు కూడా ఉన్నారు కాబట్టి మనం హైదరాబాద్లో స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేసుకోబోతున్నాం. ఇవాళ పిల్లలందరూ కూడా కొంచెం టైం దొరికినా కానీ మరి మొబైల్ చూడడమో లేకుంటే ల్యాప్టాప్ చూడడమో టీవీలో చూడడమో లేకుంటే యూట్యూబ్ చూసుకోవడమో ఏదో ఒకటి దురలవాళ్ళకి అలవాటు పడుతూ ఉన్నారు. ఇవాళ డ్రగ్స్ అనేవి ఎక్కడ ఏ గ్రామంలో అయినా దొరికేటటువంటి పరిస్థితి ఉంది. మరి స్పోర్ట్స్ వంటిది స్థాపన ద్వారా మరి పిల్లలకు ఫిజికల్గా మెంటల్గా మరి ఆరోగ్యపరంగా అన్ని విధాలుగా బాగుండాలి. మరి మనం టాలెంట్ని బయటకు తీసుకురావాలి. మన వాళ్ళు కూడా ఫ్యూచర్లో ఆసియాడ్లో ఒలింపిక్లో గోల్డ్ మెడల్ సాధించాలని చెప్పి మరి పెద్ద అంటే ఉద్దేశంతో మనము హైదరాబాద్లో ఒక స్పోర్ట్స్ యూనివర్సిటీని పెట్టుకున్నాం. దాంట్లో భాగంగా సెలక్షన్ కొరకు మరి సీఎం కప్ పేరు మీద మరి అన్ని గ్రామాలలో మండల స్థాయిలో గ్రామ స్థాయిలో మన విద్యా అంటే జిల్లా స్థాయిలో కూడా మనము గవర్నమెంట్స్ పెట్టుకొని వాళ్ళందరూ కూడా సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఈ విధంగా అదేవిధంగా మరి చదువుకునే పిల్లలందరికీ కూడా ఉద్యోగాలు రావాలి. ఉద్యోగం రాని చదువు ఎందుకని చెప్పి మరి వాళ్ళ ప్రొఫెషనల్ కోర్సెస్ పెట్టుకోవడానికి మనము స్కిల్ యూనివర్సిటీని కూడా మనం స్థాపించుకున్నాం. ఆ స్కిల్ యూనివర్సిటీలో ఏంటంటే ఇక్కడ వేదిక మీద ఉన్న వాళ్ళు కూడా వినొచ్చు. మీరు ఆ స్కిల్ యూనివర్సిటీ ఏదంటే 100% జాబ్ గ్యారంటీ. మా ఆనంద్ మహేంద్ర గారు దానికి వైస్ ఛాన్సలర్గా ఉంటారు. డిఫరెంట్ ఫీల్డ్స్ ఇప్పుడు మనం ఇంటర్మీడియట్ తర్వాత ఏదైనా కోర్సులకు పోవచ్చు. మనం అంటే ఒక కార్పెంటరీ కావాలంటే కార్పెంటరీ నేర్చుకోవచ్చు, ఎలక్ట్రీషియన్ కావాలంటే ఎలక్ట్రీషియన్ నేర్చుకోవచ్చు, మనం ఒక మెకానిక్ కావాలంటే మెకానిక్ నేర్చుకోవచ్చు. ఎనీ కోర్స్ ఒక 6 months అప్రెంటిస్షిప్ నుండి మనకు 6 ఏళ్ల వరకు కూడా స్పెషలైజేషన్ కూడా చేయొచ్చు. అలాంటి జాబ్ గ్యారంటీ కోర్సెస్ కూడా మనం ఇంట్రడ్యూస్ చేస్తూ ఉన్నాం. ఇవాళ చాలామంది పిల్లలు చదువుకొని ఉద్యోగం లేక దుబాయ్ భార్య పిల్లలు వదిలి దుబాయ్కి పోతూ ఉన్నారు. కాబట్టి ఇవంతా కూడా అవాయిడ్ చేయడానికి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కొరకు మనం ప్రభుత్వం పెద్ద ఎత్తున చర్యలు తీసుకుంటా ఉంది. మరి ఈ సందర్భంగా
ముఖ్యంగా ఎల్లారెడ్డి గ్రామ పెద్దలందరూ కూడా చెప్పారు. మేము అందరం కూడా స్కూల్ డెవలప్మెంట్లో మేమందరం కూడా రాజకీయాలకు అతీతంగా ఉంటామని చెప్పారు. చాలా సంతోషం. మాకు గుడి కంటే బడే ముఖ్యమని చెప్పారు. ఇంకా చాలా సంతోషం అది. ఎందుకంటే నేను చూస్తూ ఉన్నాను చాలా గ్రామాలలో వాళ్ళు ఎన్ఆర్ఐ కావచ్చు గ్రామస్తులు కూడా చందాలు వేసుకొని మరి గుళ్ళు కడుతున్నారు, కానీ బడి వైపు ఎవరు చూడట్లేదు. గుడి కట్టాలి, బడి కూడా ఉండాలి. ఎందుకంటే బడి అన్నది మనకు ఫ్యూచర్, మన పిల్లలు చదువుకుంటారు, వాళ్ళు భావి భారత పౌరులు కాబట్టి వాళ్ళకు మనము చదువు చెప్పాల్సిన అవసరము ఉంది. అది మరి గ్రామంలో శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు మీకు అందరు కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ మరి ఇక్కడ 259 మంది పిల్లలు ఉన్నారు. ఇంకా మీకు రూములు కావాలంటున్నారు, రూములు ఇప్పిస్తాం. ఆల్రెడీ మేము ఈ ఎడ్యుకేషన్కి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఇంజనీర్లు అందరూ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ప్రతి మండలంలో ప్రతి ఉన్న స్కూల్ అన్నింటిలో కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏమేమి కావాలో, డెఫిషియన్సీస్ ఏమి ఉన్నాయో, ఇంకా మరి డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం ఉందా, మరి ఇంకా అంటే డైనింగ్ ప్రాబ్లం ఉందా, మరి కిచెన్ ప్రాబ్లం ఉందా, మరి బాత్రూమ్లు ఉన్నాయా, ఇవన్నీ కూడా మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ అడిషనల్ రూమ్ క్లాస్ రూమ్లు కావాలో ఏది కావాలో మొత్తం కూడా ఒక డేటా అడిగినాం మనం. సో తప్పకుండా ఇవాళ ఏంటంటే ప్రభుత్వం మీరు అందరూ కూడా గమనించి ఉంటారు, గతంలో 6% కంటే ఎక్కడ కూడా బడ్జెట్లో ఎడ్యుకేషన్ పెట్టలేదు. ఇవాళ ఈ సంవత్సరం మనం 22,000 కోట్లు మనం ఎడ్యుకేషన్ పెట్టినాం. అంటే మీరు చూడండి దగ్గర మరి 12% బడ్జెట్లో ఫండ్ మనం ఎడ్యుకేషన్ పెట్టుకుంటా ఉన్నాం. అది మనకు ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి, ప్రభుత్వం యొక్క ఆలోచన విధానం అని చెప్పి మీకు అందరూ కూడా తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా మరి చాలా సంతోషం, మీరు అందరూ కూడా ఇంకా పేరెంట్స్ని మోటివేట్ చేయండి. ఇంకా మరి అందరూ కూడా ఇంకా అంటే మన గవర్నమెంట్ స్కూళ్ళలో ఇంకా అడ్మిషన్స్ పెంచుకుంటే మనం ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా పెంచుకోవచ్చు. చాలా జాగాలలో ఇప్పుడు ఎడ్యుకేషన్ సిస్టంలో మార్పు ఎందుకు చేస్తున్నామంటే పిల్లలు ఒకసారి ప్రైవేట్ స్కూల్కి పోతారు, ప్లేయింగ్ స్కూల్ పోతారు, నర్సరీ పోతారు, ఎల్కేజీ యూకేజీ అయిన తర్వాత 5 సంవత్సరాల తర్వాతనే మనకు గవర్నమెంట్ స్కూల్లో అడ్మిషన్ దొరుకుతుంది. అంతవరకు ఆ పిల్లవాడు ప్రైవేట్ స్కూల్కి అలవాటు అయిపోయి ఇక్కడ రారు. దాన్ని కట్టెలు చేయడానికే ఇవాళ మనము అంగన్వాడీ స్కూల్ నుండి ప్రైమరీ స్కూల్కి అటాచ్ చేసి మరి పిల్లవాడు 1 సంవత్సరం అయినా పర్వాలేదు అప్పటి నుండే అంగన్వాడీ స్కూల్కి వచ్చి అక్కడ పౌష్టికాహారం తిని మరి దాంతోపాటు ప్రైమరీ స్కూల్ కూడా ఇక్కడనే ఎంటర్ కావడానికి, ప్రైవేట్ స్కూల్ పోకుండా ఉండడానికి. మళ్ళీ 5వ తరగతి నుండి మనం పక్క 100% మరి ఇంగ్లీష్ మీడియం కూడా చేరుస్తున్నాం కాబట్టి మనం దాంట్లో ఇబ్బంది లేదు. భవిష్యత్తులో మరి ప్రభుత్వ పాఠశాలలకు మంచి భవిష్యత్తు ఉంటుందని కోరుకుంటూ మరి విలేజ్ విషయంలో నిన్ననే నీ గ్రామానికి రావడం జరిగింది. చాలా మీరు చిరవారి కోరిక మీరు కోరుకున్నటువంటిది ఇక్కడ మన ఎల్లారెడ్డిపల్లి నుండి అంసాన్పల్లికి రోడ్డు, మధ్యాహ్న బ్రిడ్జు, అదేవిధంగా మరి ఇక్కడ కమ్యూనిటీ హాల్కు కొంచెం డబ్బులు మరి అన్నీ కూడా మొత్తం కలిసి దగ్గర 2,30,00,000 రూపాయలు మీ గ్రామానికి మేము 15 నెలలు తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ఇంకా అడుగుతా ఉన్నారు ఈ రోడ్డు ఆల్రెడీ ప్రపోజల్ పంపించాము. ఇది ఇప్పుడు ఇక్కడ గ్రామం వరకే అన్నారు, కానీ మేము మొత్తం రామడు వరకు కూడా డబుల్ రోడ్ అడిగాం. ఈ లోల మిగిలిన రామడు వరకు తప్పకుండా ఈ గ్రామానికి అభివృద్ధిలో మేము కృషి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇంకా ఏ సమస్య ఉన్నా కానీ నేను మీ వాడిని, నేను కూడా రాజకీయాలు అతీతంగానే డెవలప్మెంట్ చేస్తాము. మేము ఇక్కడ చేసే పనులు ఎక్కడ కూడా ఇవాళ ఆరోగ్యశ్రీ పథకమే కానీ మరి కళ్యాణ లక్ష్మే కానీ ఇంకా ఇప్పుడు ఇందిరమ్మ ఇళ్లలో కూడా పేదవాడితో మాకు ఇబ్బంది లేదు. ఏదైనా కొట్లాట ఉన్నా, ఏదైనా పంచాయతీ ఉన్నా లీడర్లతోనే ఉన్నది కాబట్టి వాళ్ళతోనే ఉంటే మేము కొట్లాడుకుంటాం, కానీ పేదవాళ్ళతో లేదు అని చెప్పి మరి పార్టీలకు అతీతంగానే మేము ఏ పార్టీ వాళ్ళు అడగట్లే. వచ్చిన వాళ్ళు గరీబోళ్ళ ఎలిజిబులా కాదా అదొకటే ఉంది కాబట్టి దాని ప్రకారమే మేము అభివృద్ధిలో ముందుకు పోతున్నాం, సంక్షేమ పథకాలు కూడా ముందుకు పోతున్నాం అని చెప్పి తెలియజేసుకుంటూ, నిజంగా ఇంకా 5 గంటలకు నేను క్యాంప్ ఆఫీస్ వాళ్ళు అక్కడ చాలామంది వెయిట్ చేస్తూ ఉన్నారు. పాపం వాళ్ళు నేను వస్తున్నాను కాబట్టి మీ అందరు కూడా కొంచెం క్షమించాలి. ఇంకా చాలా కార్యక్రమాలను అక్కడ పిల్లలను చూస్తూ ఉన్నాను. వాళ్ళు పాపం 10-15 రోజుల నుండి రిహార్సల్ చేసి కల్చరల్ యాక్టివిటీతో మరి అందరినీ ఇచ్చేయాలని ఇక్కడ ఉన్న పిల్లలు కూడా మన భాషను వినడానికి సిద్ధంగా లేరు. కాబట్టి మీకు ఎక్కువ టైం తీసుకోకుండా మరి స్కూల్ యొక్క అభివృద్ధికి కానీ గ్రామాభివృద్ధికి కానీ ఖచ్చితంగా నేను అన్ని విధాలుగా మీకు అండగా ఉంటానని చెప్పి కోరుకుంటూ మరి మన ఇక్కడ పిలిచి ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేసినటువంటి మీ అందరికీ కూడా స్కూల్ యాజమాన్యానికి, ఎడ్యుకేషన్ సొసైటీకి, గ్రామాభివృద్ధి కమిటీకి మరి అందరూ కూడా ఇక్కడ పిల్లలకు తల్లిదండ్రులు అందరూ కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్.